అండి అందరూ బాగున్నారు కదా. వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఈ EB2, EB3, EB1 డేట్స్ జంప్ అయినాయి కదా, దాని గురించి వీడియో చేయమని చెప్పి నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు. ఇన్ని రోజుల నుంచి కుదరలేదు, ఇది ఒకటే లాంగ్ పెండింగ్ వీడియో అయిపోయింది. అందుకని చెప్పేసి సరే వాళ్ళ క్లారిటీగా దీని మీద వీడియో చేద్దామని చేస్తున్నా. సో వెరీ ఇంపార్టెంట్ వీడియో, మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఆల్మోస్ట్ మే వచ్చేటట్టుంది, బట్ కావాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తా. ఇప్పుడు లాస్ట్ ఏప్రిల్ వీసా బులెటిన్ ఉంది కదా, దానికి చేస్తున్నా నేను. చిన్న కంపారిజన్ బిట్వీన్ మార్చ్కి ఏప్రిల్కి మనం ఎంత జంప్ అయింది ఏంటి, అసలు ప్రాసెస్ ఏంటి, పర్మ్ ప్రాసెస్ ఏంటి, లేబర్ సర్టిఫికేషన్ ప్రాసెస్ ఏంటి, ఈ ప్రాసెస్ అంతా ఎలా చేస్తారు, మన ఫైలింగ్ డేట్ ఎలా చూసుకోవాలి, ఫైనల్ యాక్షన్ డేట్ ఎలా చూసుకోవాలి అనేది పర్టికులర్ వీడియో అనమాట. జనరల్గా మెయిన్ గ్రీన్ కార్డ్కి ఏంటంటే ఫైలింగ్ డేట్ వచ్చేసి చూసుకోవాలి, తర్వాత ఫైనల్ యాక్షన్ డేట్ వచ్చేసి చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈఏడి అప్లై చేసుకుంటారు. ఈఏడి ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే, మీరు ఫైలింగ్ డేట్ కనుక మీది కరెంట్ అయితే మీరు I-485 ఫైల్ చేసిన తర్వాత మీరు ఈఏడి అప్లై చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఈఏడి వచ్చి దాని మీద మీరు కంటిన్యూ ఉన్నప్పుడు ఒకవేళ కనుక మీ గ్రీన్ కార్డ్ రిజెక్ట్ అయితే ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ టు లీవ్ ద కంట్రీ అనమాట. ఈఏడితో ఉన్నటువంటి ప్రాబ్లం, ఈఏడికి అడ్వాంటేజెస్ ఉన్నాయి. జనరల్గా ఏంటంటే ఈ కంపెనీ హెడ్ఏక్స్ H1B లాగా ఉండవు. మీరు ఫ్రీలాన్సర్గా పని చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫర్ ఎనీ రీజన్ ఒకవేళ గ్రీన్ కార్డ్ కనుక అప్రూవ్ కాకపోతే ఏంటంటే ఇంకా మళ్ళీ H1Bకి వెళ్ళడం అనేది ఉండదు. అందుకని చెప్పి ఈఏడి అనేది ఒక కొంచెం హెడ్ఏక్ జనరల్గా చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ అదొక్కటే హెడ్ఏక్. కాన్ఫిడెంట్గా మీకు గ్రీన్ కార్డ్ వస్తుంది అని అనుకుంటే ఆబ్వియస్లీ ఈఏడి తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక జస్ట్ 2010లో ఒక పర్సన్ H1B మీద అమెరికాకు వచ్చినటువంటి పర్సన్ ప్రాసెస్ ఏంటి అనే దాని ప్రకారం మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని ప్రకారం మన బులెటిన్లో ఎన్ని మంత్స్ జంప్ అయింది అనేది కూడా మీకు ఈజీగా అర్థమవుద్ది. సో ఫస్ట్ మనం ప్రాసెస్ చూసి తర్వాత ఇప్పుడు ఎన్ని నెలలు జంప్ అయింది, ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. మెయిన్ ఈ జంప్ అవ్వడానికి కూడా కారణం కూడా ఏంటంటే, తెలుసు కదా, ట్రంప్ 75 కంట్రీస్ది వాళ్ళని పెండింగ్లో పెట్టడము, తర్వాత వాళ్ళ గ్రీన్ కార్డులన్నీ రివ్యూ చేయటము, ఇక ఇదంతా తెలిసిన విషయమే. సో దానివల్ల ఏంటంటే అక్కడ గ్రీన్ కార్డులు ఆగిపోయినాయి కాబట్టి అవి మన ఇండియా వాళ్ళకి అడ్వాంటేజ్ అయిందనమాట. జనరల్గా మనకున్నటువంటి పర్సంటేజ్ ప్రకారం చైనాతో వాటితో కంపేర్ చేస్తే వాళ్ళు ఎప్పుడు కరెంట్లోనే ఉంటుంటారు. కాకపోతే మనకు మాత్రం ఇక లాంగ్ స్టాండింగ్ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి 2014, 2015 రఫ్గా అటు ఇటుగా నడుస్తుంది అనమాట. సో అలాగా ఏంటంటే ఆ గ్రీన్ కార్డులన్నీ ఇటు షిఫ్ట్ అవ్వటం వలన లక్కీగా ఒకటేసారి అరౌండ్ 10 months జంప్ అయిపోయింది. అంటే ఇక ఇప్పుడు ఏది మన సెప్టెంబర్ 2013 నుంచి 15th July 2014కి జంప్ అయింది. అంటే దగ్గర ఒక 10+ అరౌండ్ 11 months జంప్ అయింది అనమాట. అటు ఇటుగా 11 months జంప్ అయింది. సో అంటే వాళ్ళందరూ కూడా గ్రీన్ కార్డ్ ఫైల్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇప్పుడు మనం ఒక్కసారి ప్రాసెస్ చూద్దాము. రైట్, ఇప్పుడు ఈ ఎక్సెల్ షీట్లో మీరు చూస్తే యాక్చువల్గా నేను ఒక చిన్న టేబుల్ లాగా చేశాను అనమాట. H1B స్టార్ట్ డేట్ వచ్చేసి 2010లో H1B వీసా మీద మీరు అమెరికా వచ్చారు. ఇవన్నీ అప్రాక్సిమేట్ డేట్లు అండి. మళ్ళీ మీరు కామెంట్లలో అన్ని రోజులు పట్టిందా, ఇన్ని రోజులు పట్టిందా అని మెన్షన్ చేద్దాం. నేను జస్ట్ జనరల్ సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అంతే. 1 month అటు పట్టచ్చు, 1 month ఇటు పట్టచ్చు, ఏది ఎన్ని రోజులు పట్టచ్చు అనేది మన చేతిలో లేదు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ఓకే, 2010లో మీరు H1B మీద కెరీర్ స్టార్ట్ చేస్తే పర్మ్ సర్టిఫికేషన్ మీరు ఎప్పుడు ఫైల్ చేశారంటే 15th August 2012, అంటే ఒక 2 years తర్వాత మీరు ఫైల్ చేశారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో మీ ప్రియారిటీ డేట్ ఆ పర్మ్ ఫైల్ చేసినటువంటి 15th August 2012కి మీ ప్రియారిటీ డేట్ సెట్ అవుతుంది. కానీ ఇది లాక్ కాదు, అది సెట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మీకు పర్మ్ అప్రూవ్ అయింది. ఎప్పుడు అయింది? 2014. అప్రాక్సిమేట్లీ ఒక 2 years పట్టింది అనుకోండి. అది 1.5 year పడుతుందా, 2 years పడుతుందా, ఇక అదంతా మన డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళ చేతిలో ఉంటుంది. కానీ నేను అప్రాక్సిమేట్ ఒక 2 years తీసుకున్నాను రఫ్గా. 2014లో మీకు అప్రూవ్ అయింది లేబర్ సర్టిఫికేషను. మీరు I-140 ఫైల్ చేశారు. I-140 ఎప్పుడు ఫైల్ చేశారు? సెప్టెంబర్ 2014 I-140 ఫైల్ చేశారు. సో ఇవన్నీ ఎగ్జాంపుల్సే. మీకు I-140 అప్రూవ్ అయిపోయింది. అప్పుడు మీ ప్రియారిటీ డేట్ అంటే మీ పర్మ్ ఎప్పుడైతే అప్లై చేస్తారో అది 15th August 2012 మన ఎగ్జాంపుల్లో. ఆ డేటు లాక్ అయిపోద్ది అనమాట. అంటే మీకు ఇప్పుడు ఎప్పుడైతే ఫైలింగ్ డేట్ వస్తుందో ఈ డేటు కరెంట్ అయినప్పుడు అప్పుడు మీరు ఫైలింగ్కి ఎలిజిబుల్. తర్వాత ఫైనల్ యాక్షన్ డేట్ వచ్చినప్పుడు ఇది కనుక కరెంట్ అవుతే అప్పుడు మీరు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో నేను అది చెప్తా. ఓకే,
దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనం 2014లో మీకు I-140 అప్రూవ్ అయింది. ఇక అక్కడి నుంచి జనరల్గా అందరూ H-1B ఎక్స్టెన్షన్లు చేసుకుంటూ ఉంటారు. మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే 3 years + 3 years 6 years తర్వాత ఇంకా 1 year 2 years వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎక్స్టెన్షన్లు చేసుకుంటూ ఉంటారు గ్రీన్ కార్డ్ వచ్చే వరకు. అది యాక్చువల్ ప్రాసెస్. సో ఇప్పుడు ఈ వీసా బులెటిన్ ఫైలింగ్ డేట్ ఇక్కడ నేను ఏం పెట్టానంటే 15th January 2015. సో అసలు ఇది ఎలా చూసుకోవాలి, అసలు ఫైలింగ్ డేట్ ఎలా చూసుకోవాలి, తర్వాత గ్రీన్ కార్డు ఫైనల్ యాక్షన్ డేట్ ఎలా చూసుకోవాలి అంటే మీకు ఇక్కడ ఇప్పుడు ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇదేం చూసారా, travel.state.gov. మీకు దీని లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో పెడతా. దాంట్లోకి వెళ్తే మీకు వీసా బులెటిన్ ఫర్ March 2026 ఇది. ఓకే, దీంట్లోనే ఏప్రిల్ది ఉంటుందన్నమాట. 2 చూసుకోవచ్చు మీరు. నేను 2 కంపారిజన్ కోసం ఓపెన్ చేసి పెట్టాను. సో మార్చిది ఒకటి ఓపెన్ చేసి పెట్టాను, ఏప్రిల్ది ఒకటి ఓపెన్ చేసి పెట్టాను. దీంట్లోంచి డేట్స్ తీసుకొని ఒక కంపారిజన్ చార్ట్ తయారు చేసి ఎంత జంప్ అయింది అనేది చూపించడం కోసం అనమాట. మీరు కావాలంటే ఇక్కడ 2026 మీద లేకపోతే ఇక్కడ ద వీసా బులెటిన్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ చూపిస్తుంది కరెంట్ వీసా బులెటిన్ March 2026, అప్కమింగ్ వీసా బులెటిన్ April 2026. అంటే ఈ రెండింటి డేట్స్ రిలీజ్ అయినాయి అనమాట. ఈ మార్చిది ఏప్రిల్ది కనుక కంపేర్ చేస్తే మనకు ఆ డిఫరెన్స్ అనేది ఎంత జంప్ అయింది అనేది తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇవన్నీ క్లోజ్ చేస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. ఫస్ట్ మనం ఏం చేద్దాం, March 2026 ఓపెన్ చేద్దాము. నేను వేరే ట్యాబ్లో ఓపెన్ చేస్తాను. March 2026, April 2026. సో ఈ 2 ఓపెన్ చేస్తాను. సో ఇది క్లోజ్ చేసేస్తాం, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూస్తారు కదా మీరు March 2026 ఇది. నెక్స్ట్ ఇటు పక్క ఇంకో ట్యాబ్లో April 2026. ఇప్పుడు రైట్, March 2026లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో చాలా ఉన్నాయి. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే EB1, EB2, EB3. జనరల్గా కన్సల్టెంట్లు ఏజెంట్లు ఫైల్ చేసేది వచ్చేసి EB2 వచ్చేసి మెయిన్, EB2, EB3 అవే చూసుకుందాం. మిగిలినవన్నీ మనం పక్కన పడేస్తే ఇదనమాట. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఫైనల్ యాక్షన్ డేట్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్. ఫైనల్ యాక్షన్ డేట్ అంటే ఏంటంటే మీ పర్మ్, నేను ఇందాక చెప్పిన ఎక్సెల్ షీట్ ఉంది చూసారా, ఇక్కడ చూడండి మీరు ఎక్సెల్ షీట్లో ఇప్పుడు ఈ 15th August 2012 అనేది ఉంది కదా, అది ఎప్పుడు లాక్ అవుతుంది అంటే మీ I-140 అప్రూవ్ అవుతే లాక్ అవుతుంది, అవ్వకపోతే అవ్వదు. సో బేస్డ్ ఆన్ దట్ మీరు ఇప్పుడు 15th August 2012లో మీరు మీ ప్రియారిటీ డేట్ ఉంది కాబట్టి ఆ డేటు మీ ఫైనల్ యాక్షన్ డేట్లో వస్తుందా, ఫైలింగ్ డేట్లో వస్తుందా చూసుకోండి. ఆ డేటు మీ ఫైలింగ్ డేట్లో వస్తే మీరు I-485 ఫైల్ చేయటానికి ఎలిజిబుల్ అవుతారనమాట. ఫైల్ చేయటము, మెడికల్, ఇంకా ఇవన్నీ ప్రాసెస్ చేసుకొని నెక్స్ట్ ఎప్పుడైతే ఫైనల్ యాక్షన్ డేట్లో ఈ డేటు కరెంట్ డేట్ అవుతుందో అప్పుడు మీరు గ్రీన్ కార్డు ఇంకా ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అది చూద్దాం మనం ఇప్పుడు. మళ్ళీ ఇక్కడికి వెళ్తే ఇప్పుడు ఇక్కడ చూశారు కదా, మనం EB2 తీసుకుందాం జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. ఫైనల్ యాక్షన్ డేట్ కన్నా ముందు మనం ఫైలింగ్ డేట్కి వెళ్దాం. కొంచెం కిందకి రండి మీరు. రైట్, డేట్స్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ వీసా అప్లికేషన్ అని ఉంది కదా ఇక్కడ. సో దీంట్లో చూస్తే మనం EB2 చూసుకుందాం ఇక్కడ. ఓకే, ఎంప్లాయ్మెంట్ బేస్డ్ సెకండ్. మీరు ఈ సెకండ్ లైన్లో చూస్తే ఇది చైనా, ఈ ప్రెజెంట్ వాళ్ళది Jan 2022, జస్ట్ 3 years వాళ్ళకైతే చాలా లక్కీ. రైట్, మనది చూసుకుంటే ఫైలింగ్ డేట్ 01 November 2014. ఓకే, అంటే 1 November 2014 కన్నా ముందు ప్రియారిటీ డేట్ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రీన్ కార్డు ఫైల్ అంటే I-485 ఫైల్ చేసుకోవటానికి ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. కానీ గ్రీన్ కార్డుకి ఎలిజిబిలిటీ ఇంకా రాదు. అది ఎప్పుడు అంటే ఆ పర్టికులర్ డేట్ కరెంట్ అయినప్పుడు అప్పుడు ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు మనదేంటి, మన ఎగ్జాంపుల్లో చూసుకుంటే 15th August 2012 కాబట్టి మనం ఫైలింగ్కి ఎలిజిబుల్ అవుతాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు దీంట్లోనే ఫైనల్ యాక్షన్ డేట్స్ కనుక చూసుకుంటే ఇప్పుడు సెకండ్ అంటే 15th September 2013 EB2ది, EB3ది వచ్చేసి 15th November 2013. అంటే ఎవరైనా సరే ఆ పర్టిక్యులర్ డేట్ కన్నా ముందు ప్రియారిటీ డేట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవటానికి ఎలిజిబుల్ అనమాట. అంటే మన ఎగ్జాంపుల్లో 2012 కాబట్టి
మన ఫైలింగ్ డేట్కి ఫైలింగ్ చేసుకోవడానికి ఎలిజిబులే అవుతాము, గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి కూడా ఎలిజిబులే అవుతాం అనమాట. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇది 2000 ఎప్పుడు ఇది ఏ బులెటిన్ మనం ఒక్కసారి చూస్తే ఇది మార్చి బులెటిన్. మనం ఒక్కసారి ఏప్రిల్ చూద్దాం. ఏప్రిల్ బులెటిన్లో చూస్తే మీకు ఫైనల్ యాక్షన్ డేట్స్ వచ్చేసి చూడండి, ఇక్కడ EB2ది 15th జూలై 2014. అంటే 15th జూలై కన్నా ముందు ఉన్న వాళ్ళ అందరూ కూడా గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో అట్ ద సేమ్ టైము ఫైలింగ్ డేట్స్ చూస్తే అక్కడ 2014 కదా, ఇది 2015 అనమాట. అంటే ఈ గ్యాప్లో ఉన్న వాళ్ళందరూ అంటే రెడీ అవ్వండి అని. ఒకటేంటంటే సింపుల్గా ఏంటంటే మీకు టోకెన్ తీసుకోవటము, వెళ్ళి బటన్ నొక్కితే టోకెన్ నెంబర్ వస్తుంది, అదొకటి. అంటే మీరు ఎలిజిబిలిటీ వచ్చింది. నెక్స్ట్ మీరు బిల్డింగ్లోకి వెళ్ళేసి ఇంకా నిలబడ్డారనమాట. అంటే ఫైల్ చేసేసారు, అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత మీరు బిల్డింగ్లోకి వెళ్ళేసి మీ టోకెన్ నెంబర్ కౌంటర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది ఈ గ్యాప్ అనమాట. ఫైల్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీ డేటు, మీ కౌంటర్, మీ టోకెన్ నెంబర్ పిలుస్తారో అప్పుడు ఇంకా మీరు గ్రీన్ కార్డుకి ఎలిజిబుల్, మీరు వెళ్ళేసి గ్రీన్ కార్డు తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసి EB2 వాళ్ళకి 15th జనవరి 2015. అంటే 15th జనవరి 2015 కన్నా ముందు వాళ్ళందరూ కూడా ఫైల్ చేసుకోవటానికి ఎలిజిబుల్. ఇక్కడ 15th జూలై 2014 ఈ గ్యాప్లో ఉన్న వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అనమాట. 15th జూలై 2014 తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ 16th జూలై 2014లో ఉన్నారనుకోండి, మీరు ఫైల్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఎందుకు అంటే ఇక్కడ 15th జాన్ 2015 వరకు, అంటే ఇప్పుడు ఈ 15th జూలై 2014 నుంచి 15th జాన్ 2015 ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫైల్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ మంత్ డేట్ మారినప్పుడు కనుక అది కనుక జంప్ అయితే అప్పుడు మీ ప్రియారిటీ డేట్ కనుక కరెంట్ అయితే మీరు అప్పుడు ఎలిజిబుల్ అవుతారు అప్లై చేసుకోవడానికి. సో దీనికి ఒక చిన్న నేను ఎక్సెల్ తయారు చేశాను. దాంట్లో మీకు డిఫరెన్స్ ఎంత జంప్ అయింది అనేది చూద్దాం మనం. ఒక చిన్న క్విక్ బ్రేక్ తీసుకుంటున్నాను అండి. నా వీడియోలు కనుక మీకు నిజంగా నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. చాలామంది వస్తున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నిజంగా హానెస్ట్గా వర్త్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీరు మొబైల్లో కనుక చూస్తుంటే మాత్రం హైప్ అనేది ఉంటుంది. సో హైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. EB1 వచ్చేసి ఇప్పుడు ఫైనల్ యాక్షన్ డేట్స్ మార్చ్కి ఏప్రిల్కి కంపారిజన్, జస్ట్ సింపుల్గా మార్చ్కి ఏప్రిల్కి కంపారిజన్ చేస్తే EB1 వచ్చేసి 1 month జంప్ అయింది. EB2 వచ్చేసి 10 months జంప్ అయిందండి. అంటే మార్చిలో 15th సెప్టెంబర్ 2013 ఉండింది, ఏప్రిల్కి వచ్చేటప్పటికి 15th జూలై 2014 వచ్చేసింది. అంటే 10 months జంప్ అనమాట. ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ లక్కీ ఫెలోస్. వీళ్ళందరూ కూడా జస్ట్ సింపుల్గా ఒక 1 monthలో, జనరల్గా మంత్ బై మంత్ వెళ్ళింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇది చూసుకుంటే 15th సెప్టెంబర్ 2013, నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి అక్టోబర్ వాళ్ళు రావాలి, నవంబర్ వాళ్ళు రావాలి, డిసెంబర్ వాళ్ళు రావాలి. ఆ లెక్కన జనరల్గా బండి నడుచుకుంటూ వెళ్ళింది అనుకోండి. 15th జూలై రావాలంటే 10 నెలలు పడుతుంది. అంటే ఇంకా మన గ్రీన్ కార్డ్ రావడానికి 10 నెలలు వెయిట్ చేయాలన్నమాట. అలాంటిది ఒకటేసారి 10 months జంప్ అయ్యి ఇంకా మీరు అంతా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారనమాట. సో ఇది మ్యాసివ్ జంప్. 10 months అంటే వెయిటింగ్ పీరియడ్కి చాలా ఇండియన్స్ లక్కీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ EB3 చూసుకుంటే 15th నవంబర్ 2013 ఉంది. ఇవి డేట్స్. దీంట్లో చేంజ్ ఏం రాలే. EB3 స్కిల్డ్ వర్కర్ ప్రొఫెషనల్ దాంట్లో చేంజ్ అయితే ఏం రాలేదు. జస్ట్ దీంట్లో నో చేంజ్ వచ్చింది. తర్వాత ఇది నో చేంజే. EB4, సో ఇవన్నీ ఇంకా మనకు పెద్ద అనవసరం. మెయిన్ మనం చూసేది EB2, EB3 చూసుకుందాము. అయితే ఫైలింగ్ డేట్స్లో ఎంత జంప్ వచ్చింది చూసుకుంటే మీకు EB1 1st December 2023, 1st December 2023 చేంజ్ అయితే ఏం రాలేదు. EB2లో వచ్చేసి 1st November 2014 నుంచి ఒకటేసారి 15th January 2015కి జంప్ అయింది. అంటే మొత్తం నవంబర్ మొత్తం వేసుకోవచ్చు, మీరు డిసెంబర్ మొత్తం వేసుకోవచ్చు, 15 days ఇన్ జనవరి, 2+ months అంటే రఫ్లీ 2.5 months జంప్ అయింది. ఏది ఫైలింగ్ డేట్ వచ్చేసి, అది కూడా ఒక రకంగా గ్రేటే కదా, 2.5 months జంప్ కావడం అనేది. EB3 వచ్చేసి 15th August 2014 నుంచి 15th January 2015 అంటే 5 months జంప్ అయిందనమాట ఒకేసారి. సో ఇది మ్యాసివ్ జంప్ 5 months అంటే. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఆ టైం కన్నా ముందు ప్రియారిటీ డేట్ ఎవరైతే ఉందో
హార్డ్ డేట్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఈ దీంట్లో ఇప్పుడు 15th Jan 2015 కన్నా ముందున్న వాళ్ళందరూ కూడా ఫైల్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. 15th July 2014 కన్నా ముందున్న వాళ్ళు గ్రీన్ కార్డుకి ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో ఈ ఇన్ బిట్వీన్లో ప్రాసెస్ మీ ఫైలింగ్ డేట్ వచ్చినప్పుడు మీరు ఫైలింగ్ డేట్ కనుక జంప్ అయిపోయింది అనుకోండి, టక్కన వెళ్ళి గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ అప్లికేషన్ వాళ్ళు మన ఈ మెడికల్ అవ్వాలి, USCIS వాళ్ళ అప్లికేషన్ చెక్ చేయాలి, అంతా ఓకే అవ్వాలి. సో ఇక్కడ ఒక్క డిఫరెన్స్ ఈ మధ్యన మనం వినేది కూడా ఏంటంటే కొంత I-140 అప్పుడెప్పుడు ఇప్పుడు మన లెక్క ప్రకారం చూసుకుంటేనే 2012లో మనం ఫైల్ చేసాం. అంటే దగ్గర ఒక 13 years. ఇప్పుడు 2025 వేసుకున్నాం అనుకోండి, అరౌండ్ ఒక 13 years అనమాట. అంటే అప్పుడు I-140 ఫైల్ చేసాం కాబట్టి, అప్పుడు పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ ఫైల్ చేసాం కాబట్టి ఆ శాలరీస్ అవి మీ ఇన్ బిట్వీన్ మీరు ఎక్కడ మీ ట్యాక్స్లు కట్టకుండా ఎగ్గొట్టి ఇట్లాంటివి లేకుండా, లేకపోతే మధ్యలో H1B నుంచి B2కి వెళ్ళి B1 B2కి వచ్చి మళ్ళీ వచ్చి మధ్యలో 60 days ప్రియారిటీ కరెక్ట్ మెయింటైన్ చేశారా లేదా, ఇక ఇవన్నీ USCIS వాళ్ళు పర్ఫెక్ట్గా చెక్ చేస్తున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో కొంత న్యూస్ అయితే ఉంది. ఒకటి మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే అన్నీ అప్పుడు పెట్టినటువంటివన్నీ ఈ మధ్యలో ఎక్కడ ఏ ఇష్యూస్ లేకుండా చూసుకోండి. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి, మీ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఎక్కడన్నా ఏదన్నా తేడా వచ్చింది అంటే మనం సిస్టమ్తో ఆటలాడుతున్నాము అన్నట్టు వాళ్ళకి గనక అర్థమైంది అంటే మాత్రం ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు 75 కంట్రీస్ని సింపుల్గా ఆపేశారు, మళ్ళీ దాంట్లో కొన్ని కొత్త కంట్రీస్ని మళ్ళీ ట్రావెల్ దాంట్లో యాడ్ చేస్తూ అంటున్నారు. సో ఇమిగ్రేషన్ ఎంత టైట్ అయిందో తెలిసిందే. కాబట్టి మీ ప్రాసెస్ జాగ్రత్తగా చేసుకోండి. ఎక్కడ కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి లూప్ హోల్ అంటే మీకు ఏమైనా సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఏమైనా ఉన్నా హైడ్ చేయడానికి కానీ, లేకపోతే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇవన్నీ ఏం లేకుండా పర్ఫెక్ట్గా ఉంచుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు డెఫినెట్గా గ్రీన్ కార్డ్ అయితే వస్తుంది. ఇది మీ కనుక ఎవ్రీ మంత్ బులెటిన్ రిలీజ్ అయిన తర్వాత ఒక వీడియో చేయండి అని అంటే మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నేను ఎవ్రీ మంత్ బులెటిన్ రిలీజ్ కాగానే ఎంత జంప్ అయింది, ఏం చేంజ్ వచ్చింది అనేది ఒక వీడియో అయితే చేస్తా. ఇన్ని రోజుల నుంచి ఇది అయితే డిలే అయిందనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో పర్టికులర్గా నేను చెప్దాం అనుకుంది. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్లలో మెన్షన్ చేయండి. సో ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.